నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము ఆనాపానసతి కర్మస్థానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు శ్వాస తగ్గిపోతే తెలియకపోతే కర్మస్థానం నష్టమైంది అని భయపడకూడదు. వెళ్ళి గురువుని అడగాల అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం విచారం చేయాలి. శ్వాస ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అనే విషయంలో విచారం చేస్తే తల్లి గర్భంలో ఉండదు, నీటిలో మునిగిన వారికి ఉండదు, తర్వాత చనిపోయిన వారిలో ఉండదు, 4వ ధ్యాన సమాధిని పొందిన వారిలో ఉండదు. నీవు ఈ ఏ స్థితిలోనూ కూడా లేవు. కాబట్టి నీకు శ్వాస లేకపోవటం అనేది ఉండదు. ఉన్నది కానీ నీకు తెలియటం లేదు అని విచారించితే అప్పుడు శ్వాస మళ్ళీ తెలుస్తుంది అని అంతవరకు చెప్పుకున్నాం. మళ్ళీ ఆ శ్వాస తాకే చోట అభ్యాసము చేయాలి. ఆ మాటకు వస్తే ఏ కర్మస్థానంలో అయినా ఫలితాన్ని పొందడానికి సాధకుడు ఎరుకగలవాడు, జాగరూకుడు అయి ఉండాలి. కర్మస్థానం ఏదైనా సరే, అది అత్యంత స్థూలమైన పృథ్వీ కసినమైనా సరే, ఎరుకలేనిదే సాధకుడు ప్రగతిని పొందలేడు. ఎరుక లేకపోతే ధ్యానమే లేదు కదా. సతీ ఎరుక అనేది లేకపోతే ధ్యానమే లేదు. నువ్వు ఆసనం వేసుకొని కూర్చొని ఏమేమో చింతన చేస్తూ ఉంటుంది, ధ్యానం ఎట్లా అవుతుంది? అది మనసుతో చేసే పని ధ్యానం అనేటువంటిది. అందుకని కర్మస్థానం మీద ఎరుకను కలిగి జాగ్రత్తగా ఉన్నటువంటి వాడే ప్రగతిని పొందుతాడు. దీనికన్నా ఇతర కర్మస్థానాలు చింతన చేసేవానికి స్పష్టమవుతూ ఉంటాయి. కానీ ఈ ఆనాపానసతి కర్మస్థానము కఠినమైనది, ధ్యానించడానికి కఠినమైనది. బుద్ధులకు, ప్రత్యేక బుద్ధులకు, బుద్ధపుత్రులకు, మహాపురుషులకు ధ్యాన విషయంగా ఉన్నటువంటిది. ఇది సాధారణమైనది కాదు, సాధారణ ప్రాణుల వలన సేవింపబడేది కాదు. ఇప్పుడు ఇన్ని కర్మస్థానాలు ఎందుకు చెప్పబడ్డాయి అని అంటే, ఒకటే అందరికీ అనుకూలంగా ఉండదు కాబట్టి ఎవరి స్వభావానికి తగినట్టుగా వారి కోసమని భగవానుడు ఈ 40 కర్మస్థానాల్ని బోధించండు. అయితే ఇతర కర్మస్థానాలు స్థూలంగా ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి ఎదురుగా. కానీ ఈ ఆనాపానసతి కర్మస్థానము తనలో ఉండేటువంటిది, తన యొక్క శ్వాస అది. దీని మీద మనసును నిలపడానికి చాలా జాగ్రత్త అవసరము, చాలా ఎరుకతో ఉండటం అవసరము. చాలా తొందరగా మరిపించి చిత్తమేటో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ఎదురుగా కనిపించటం లేదు కదా ఇతర కర్మస్థానాల్లాగా. ఇది బుద్ధులకు, ప్రత్యేక బుద్ధులకు, బుద్ధపుత్రులకు, మహాపురుషులకు ధ్యాన విషయంగా ఉన్నటువంటిది. సాధారణ ప్రజల వలన సేవింపబడేది కాదు. ఎందుకనగా దీనిపై మనసు నిలుపుతూ ఉన్న కొలది ఈ శ్వాస శాంతము, సూక్ష్మము అవుతుంది. కనుక ఇందులో బలమైన ఎరుక, ప్రజ్ఞ కావలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆనాపానసతి ధ్యానం చేస్తున్న కొద్దీ క్రమంగా శ్వాస సున్నితము, సూక్ష్మము అవుతూ ఉంటుంది, శాంతము, సూక్ష్మము అవుతూ ఉంటుంది. కనుక ఇందులో ఎరుక బలంగా ఉండాల, సతి బలంగా ఉండాల, ప్రజ్ఞ ఉండాల, చింతన ఉండాల. సన్నని వస్త్రాన్ని కుడుతున్నప్పుడు సూది సన్ననిది కావాలి. సన్నని వస్త్రాన్ని కుడుతూ ఉన్నప్పుడు సూది సన్ననిది కావాలా. ఆ సూదితో కుట్టే దారం కూడా అంతకన్నా సన్నగా ఉండాల. అటువంటి సన్నని వస్త్రం లాంటిది అయినా ఈ కర్మస్థానాన్ని ధ్యానించేటప్పుడు
సూది వంటి ఎరుక, సూదిలోని దారంలా ఎరుకతో కూడి ఉండే ప్రజ్ఞ కూడా బలమైనదై ఉండాలి. ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. సన్నని వస్త్రాన్ని కుట్టేటప్పుడు సూది కూడా సన్నంగా ఉండాలి. పెద్ద లావుపాటి సూదితో కుడితే దానికి కానీ రంధ్రాలు పడతాయి తప్ప ప్రయోజనం ఉండదు. అందుకని సన్నని వస్త్రాన్ని కుట్టేటప్పుడు సూది కూడా సన్నంగా ఉండాలి. దానిలో ఉపయోగించే దారం కూడా ఇంకా సన్నంగా ఉండాలి. సూది కంటే అది సన్నంగా ఉంటేనే కదా సూదిలో ఇమిడేది. అందుకని ఈ కర్మస్థానాన్ని ధ్యానించేటప్పుడు సూది వంటి ఎరుక అంటే సూక్ష్మమైన శాంతమైనటువంటి ఎరుక, తర్వాత సూదిలో దారంలా అంటే సూది కంటే కూడా దారం సన్నగా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఎరుక కంటే కూడా సూక్ష్మమైనటువంటి ప్రజ్ఞ అవసరం. ఇవి ఉన్నప్పుడే అతను ఈ ఆశ్వాస ప్రశ్వాసాలను ఇతర చోట్ల గాక సహజంగా గాలి సృష్టించే స్థానంలోనే వెతకగలుగుతాడు. ఈ రెండింటిని సూక్ష్మమైనటువంటి ఎరుక ఇంకా సూక్ష్మమైన ప్రజ్ఞ ఇవి ఉన్నప్పుడే అతను ఈ శ్వాస ఎక్కడ దాపుతున్నదో దాని మీదనే మనసును ఉంచగలుగుతాడు. లేకపోతే అది మరిపించి ఎటో తీసుకొని పోతుంది. అయితే ఇంకొక ఉపమానంతో దీన్ని చెబుతూ ఉన్నాడు. ఒక రైతు చేనును దున్ని ఎడ్లను మేతకు వదిలి నీడలో కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ ఎడ్లు వేగంగా అడవిలోకి పరిగెత్తి వెళ్ళిపోతాయి. ఇతను కాడిని విడిచిన వెంటనే అవి వేగంగా అడవిలోకి పరిగెత్తుకొని పోతాయి. అప్పుడు ఇతడు వాటి వెంట పరిగెత్తుకొని పోడు. అక్కడ నీటి మడుగు ఉంటుంది. ఆ నీటి మడుగు దగ్గర హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అవి అడవిలో గడ్డి మేసి చివరికి నీళ్ళు తాగాలి కదా. మళ్ళీ నీళ్ళు తాగడానికి ఆ నీటి మడుగు దగ్గరికే వస్తాయి. అప్పుడు అతను వాటిని మళ్ళీ నాగలికి కట్టి దున్నుతూ ఉంటాడు. ఆ విధంగా సాధకుడు ఈ శ్వాస ఎక్కడైతే తాకుతున్నదో అదే చోట ఉండాలి. కానీ దాంతోపాటు లోపలికి పోవటం, బయటికి రావటం, ఇది ఎటుపోతే దాన్ని వెంటపోవటం ఇట్లా కాకుండా అక్కడే ఈ చిత్తాన్ని నిలపాలి. అలాగే భిక్షువు స్పష్టమైన స్థానంలో గాక ఇతర చోట్ల శ్వాస ప్రశ్వాసాల కొరకు వెదకకూడదు. అది స్పష్టంగా ఎక్కడైతే తాకుతున్నదో అక్కడనే వెదకాలి, కానీ అది తాకని చోట దానికోసము వెదకకూడదు. ఎక్కడైతే స్పష్టమవుతున్నదో నీకు అక్కడనే దాని గురించి వెతకాలి, కానీ స్పష్టం కాని చోట వెదకకూడదు. ఎరుక అనే తాడు ప్రజ్ఞ అనే ముల్లుగర్రను పట్టుకొని శ్వాస ప్రశ్వాసలు సహజంగా స్పష్టమయ్యే స్థానంలో చిత్తాన్ని నిలిపి ఎరుకను కలిగి ఉంటాడు. ఇక్కడ ఎరుక అనే తాడు, ప్రజ్ఞ అనే ములుగెర్ర, వీటిని పట్టుకొని ఆ తాడుతో అతను ఎడ్లను కట్టేస్తాడు కదా. ఆ తాడు అంటే ఇక్కడ పగ్గం అనుకో. ఎరుక అనేటువంటి పగ్గము, ముల్లుగెర్ర ఏమిటి? ప్రజ్ఞ. ఆ విధంగా ఇది ఒక దున్నటమే అన్నమాట. ఈ ధ్యానం కూడా ఒక దున్నటమే. శ్వాస ప్రశ్వాసలే ఎడ్లు అనుకో. ఇక్కడ ఎరుకనే త్రాడు, ప్రజ్ఞనే ములుగర్ర, శ్వాస ప్రశ్వాసలే ఎడ్లు అనుకో. ఈ విధంగా ఈ ఎరుక అనే పగ్గము చేత ప్రజ్ఞ అనే ములుగర్రను పట్టుకొని శ్వాస ప్రశ్వాసలు ఎక్కడైతే తాకుతున్నాయో అక్కడనే ఈ చిత్తాన్ని నిలపాలి.
అప్పుడు మడుగు వద్దకు వచ్చిన ఎడ్లలా అవి శీఘ్రమే చేరుకుంటాయి, అంటే శీఘ్రమే సున్నితమవుతాయి అని. అప్పుడు ఒకవేళ అవి అటు ఇటు చెదిరినా కూడా ఈ శ్వాస దాన్ని మళ్ళీ అక్కడనే ఉంచాలి. అంటే ఈ శ్వాస మీద నుంచి చిత్తం అటు ఇటు చెదిరిపోయినా దాన్ని మళ్ళీ అక్కడనే ఉంచాలి. అతడు ఇలా ప్రవేశపెట్టినప్పుడు త్వరలోనే నిమిత్తం తెలియటం మొదలవుతుంది. కానీ ఇది అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరు సోమారపు దూదిలా, పిల్లతెమ్మెరలా సుఖమైన స్పర్శగా ఉంటుంది అని అంటారు. ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే క్రమంగా నిమిత్తము తెలియటం మొదలవుతుంది. అదే ప్రతిభాగ నిమిత్తం తెలియటము మొదలవుతుంది. అయితే ఇతర చోట్ల అందరికీ ఒకే రకమైన, ఇతర చోట్ల అంటే కసిన ధ్యానంలో కానీ అశుభ ధ్యానంలో కానీ కర్మస్థానము ఒకే విధంగా చెప్పబడ్డది అందరికీ. ఇది ఈ ప్రతిభాగ నిమిత్తం. కర్మస్థానాన్ని ధ్యానించటం వల్ల కలిగే ప్రతిభాగ నిమిత్తం అంటే కసినాన్ని బాగా చూడటము, దాన్ని మనసులోకి తీసుకొని మనసులో దాన్ని ధ్యానించటం. అట్లా ధ్యానించటం వల్ల క్రమంగా ప్రతిభాగ నిమిత్తము ఉత్పన్నమవుతుంది. అది బయట ఉండే కసినంలాగా కాకుండా దానికి భిన్నంగా ప్రకాశవంతంగా ఒక్కొక్క కర్మస్థానం ఒక్కొక్క విధంగా ఉద్గ్రహ నిమిత్తంలో కనిపించడం గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆ విధంగా అందరికీ ఒకే విధంగా కాకుండా వేరువేరుగా ఉంటుంది అని. ఈ ప్రతిభాగ నిమిత్తము వేరువేరుగా ఉంటుంది. కొందరికి సోమార దేశపు దూదిలాగా, అంటే మెత్తని దూదిలాగా, పిల్లతెమ్మెరలాగా సుఖమైన స్పర్శను ఇస్తుంది అని అంటారు. కానీ అట్టకథల్లో స్పష్టీకరణం ఇలా ఉన్నది. ఒక్కొక్కరికి ఇది తారకల వలె, అంటే చుక్కల్లాగా, మనులు లేదా ముత్యాల పంక్తిలాగా, ఒక్కొక్కరికి కఠినమైన స్పర్శగా, పత్తి గింజల లేదా కర్రను చీల్చి తయారు చేసిన గుంజల, ఒక్కొక్కరికి గొలుసుల, పూలమాలల లేదా పొగల, ఒక్కొక్కరికి విస్తరించిన సాలెపురుగు గూడులాగా లేదా మేఘాల తెరలాగా, తామర పువ్వుల లేదా రథచక్రంలా లేదా చంద్రమండలంలా లేదా సూర్యునిలా తెలియవస్తుంది. వీటిని ధ్యానంలో కలిగే అనుభవాలు అని మనం చెప్పచ్చు. సాధన కథలో వీటి గురించి విపులంగా రాసిన, దీంట్లో కలిగే అనుభవాలు ఎట్లా ఉంటాయి, వాటి అర్థాలు ఎట్లా ఉంటాయి అనే విషయాన్ని చాలా విపులంగా రాశాను నేను. అంటే ఈ విధంగా అనుభవాలు నానా రకాలుగా ఉంటాయి. మరి ఇచట ఒకే కర్మస్థానము సంజ్ఞ యొక్క నానాత్వాన్ని అనుసరించి అనేక రూపాల్లో తెలియవస్తుంది. కలిసి సూత్రపాఠం చేసిన తర్వాత కూర్చున్న భిక్షువులను ఒక భిక్షువు మీకు సూత్రపాఠం ఎలా అనిపించింది అని అడిగినప్పుడు భిక్షువులను అడిగినప్పుడు ఒకతను నాకు విశాలమైన కొండ నదిలా అనిపించింది అన్నాడు. వేరొకరు నాకు అడవిలో చెట్ల వరుసలా కనిపించింది అన్నాడు. మరి ఒకడు నాకు చల్లని నీడగల కొమ్మలు పండ్లతో ఉన్న వృక్షంలా అనిపించింది అన్నాడు. భిక్షువులందరూ కలిసి ఉమ్మడిగా సూత్రాన్ని పఠనం చేస్తూ ఉంటారు. అది ఒక శబ్దం వస్తూ ఉంటుంది. అందరూ కలిసి చక్కగా పఠించేటప్పుడు ఒక మంచి శ్రావ్యమైనటువంటి శబ్దము వస్తూ ఉంటుంది, ఆ పఠించే శబ్దం. అప్పుడు విన్న వాళ్ళని ఒక భిక్షువు మీకు ఎట్లా అనిపించింది ఈ సూత్రపాఠము అని అంటే, నాకు విశాలమైన కొండ నదిలా అనిపించింది అని ఒకతను చెప్పాడు. ఒకతనేమో అడవిలో చెట్ల వరుసలాగా అనిపించింది అన్నాడు. ఇంకొకతను చల్లని నీడగల కొమ్మలు పండ్లతో ఉన్న చెట్టులా అనిపించింది అన్నాడు.
ఒకే సూత్రం, వీళ్ళందరూ విన్నది ఒకే సూత్రం, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపించింది. ఒకే విషయాన్ని వింటున్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతూ ఉంటుంది. చెప్పే విషయం ఒకటే, వినేవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒకే సూత్రము సంజ్ఞ యొక్క నానాత్వం వలన నానా రూపాల్లో తెలియవచ్చింది. ఇక్కడ సంజ్ఞ యొక్క నానాత్వం అంటే వినేవాళ్ళు వేర్వేరు కాబట్టి. ఎందుకనగా ఇది సంజ్ఞ నుండి కలిగింది, దీని మూలం సంజ్ఞ నుండి పుట్టింది కనుక సంజ్ఞలు నానా విధాలుగా ఉండటం వలన నానా విధాలుగా తెలుస్తుంది అని గ్రహించాలి. ఈ సంజ్ఞలు వేరువేరు కావటం వల్ల వాళ్ళ అనుభవాలు కూడా వేరువేరుగా ఉన్నాయని తెలుసుకోవాలా. ఈ సందర్భంలో ఆశ్వాసను ఆలంబనం చేసుకునే చిత్తము, ప్రశ్వాసను ఆలంబనం చేసుకునే చిత్తము వేరువేరుగా ఉంటాయి. నిన్న చెప్పుకున్నాం. ఈ మూడు అంటే ఏవి మూడు? ఎరుక, లోపలికి పోయే శ్వాస, బయటికి వచ్చే శ్వాస. ఇందులో ఇవన్నీ సూక్ష్మంగా తెలుసుకోవటం. సాధారణంగా అయితే ఎక్కడైతే శ్వాస తెలుస్తుందో అక్కడ మనసు నిలుపుతాం అంతే. అయితే ఇందులో శ్వాస ప్రశ్వాసాలను తెలుసుకునేటువంటి చిత్తము అంటే లోపలికి పోయే శ్వాసను తెలుసుకునే చిత్తము, బయటికి వచ్చే శ్వాసను తెలుసుకునే చిత్తము వేరువేరుగా ఉంటాయి అని. అంటే చిత్తం క్షణికము కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం. చిత్తము ఇంతకుముందు ఉన్న చిత్తము ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది ఇక ముందు ఉండదు అని. క్షణానికి ఇది మారిపోతూ ఉంటుంది. అందువల్ల ఇవి వేరువేరుగా ఉంటాయి. అలాగే నిమిత్తాన్ని ఆలంబనంగా చేసుకునే చిత్తము వేరుగా ఉంటుంది. ఎవరికి ఈ మూడు ధర్మాలు స్పష్టపడవో అతనికి కర్మస్థానము అర్పణను కానీ ఉపచారాన్ని కానీ పొందదు. ఎవరికి ఈ మూడు ధర్మాలు స్పష్టంగా ఉంటాయో వారికి కర్మస్థానము ఉపచారాన్ని అర్పణను పొందుతుంది. ఈ విషయం స్పష్టంగా తెలుసుకున్న వాడికి ఏకాగ్రత కుదురుతుంది అని. అతని కర్మస్థానాన్ని పట్టుకొని అతను ఉపచారాన్ని అర్పణను పొందగలుగుతాడు. ఇది డైలీ చెప్పుకుంటూ ఉన్నాం. ఉపచారం అంటే ఏమిటి, అర్పణ అంటే ఏమిటి అని. కర్మస్థానాన్ని ఆశ్రయించుకొని చిత్తాన్ని నిలిపినప్పుడు కొంచెం కొంచెంగా వచ్చే ఏకాగ్రత ఉపచారం, గాఢమైన ఏకాగ్రత అర్పణ అని. పాలీలో కూడా ఈ విధంగానే చెప్పబడ్డది. ఈ విధంగా నిమిత్తం కలిగినప్పుడు భిక్షువు ఆచార్యుని వద్దకు పోయి ఇలా నివేదించుకోవాలి. బంతే నాకు ఇలా అనిపిస్తుంది అంటే తన అనుభవాన్ని గురువుకు చెప్పుకోవాలి. అప్పుడు ఆచార్యుడు ఇది నిమిత్తం అని కానీ లేదా ఇది నిమిత్తం కాదు అని కానీ చెప్పకూడదు. ఇప్పుడు ఇంతకుముందు అనుభవాల గురించి చెప్పుకున్నాం కదా. నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే అది నిమిత్తము అని, అంటే ప్రతిభాగ నిమిత్తం అని కానీ లేదా కాదు అని కానీ చెప్పకూడదు. ఆయుష్మాన్ అలాగే జరుగుతుంది అని మరల మనస్సులోకి తెస్తూ ఉండు అని చెప్పాలి. అవును అట్లాగే ఉంటుంది, మళ్ళీ బాగా ధ్యానం చేయమని చెప్పాలంతే. ఎందుకనగా నిమిత్తం అంటే అతడు లక్ష్యాన్ని పొందినానని తలంచి ప్రయత్నాన్ని మానుకోవచ్చు. నీకు నిమిత్తం ఉత్పన్నమైంది అంటే ఇంకా అయిపోయింది, నేను గమ్యాన్ని చేరుకున్నా అని ప్రయత్నాన్ని మానుకోవచ్చు. నిమిత్తం కాదు అంటే అరే నేను ఇంత చేసినా నిమిత్తం ఉత్పన్నం కాలేదా అని నిరాశలో పడిపోవచ్చు. అందువల్ల ఆ విధంగా చెప్పకుండా బాగుంది ఇంకా చెయ్యు అని చెప్తూ ఉండాలి. కానీ ఇందులో మధ్యమ నికాయకులు ఇది నిమిత్తమే, మళ్ళీ మననం చెయ్యు అని చెప్పాలి అంటారు. చెప్పుకున్నాం కదా, అది ఈ సంప్రదాయాలు. దీఘ నికాయకులు, మధ్యమ నికాయకులు, ఈ విధంగా భానకులు. ఆ తర్వాత అతడు నిమిత్తంలోనే చిత్తాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఇలా అతనికి అదే సమయంలో స్థాపనను బట్టి
ధ్యానంలో ప్రగతి కలుగుతుంది. స్థాపన అంటే చిత్తాన్ని శ్వాసలో స్థాపించడాన్ని బట్టి. ప్రాచీన విద్వాంసులు ఇలా అన్నారు: నిమిత్తంలో చిత్తాన్ని స్థిరంగా ఉంచుతూ ధీరుడు ఆశ్వాస ప్రశ్వాసాలను ప్రశ్వాసాలలో తన చిత్తాన్ని బంధిస్తాడు. ప్రాచీనులు కూడా ఇదే విధంగా చెప్పిండ్రు. ధీరుడైనటువంటి వాడు ధైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ మళ్ళీ చిత్తాన్ని శ్వాస ప్రశ్వాసాల్లోనే నిలుపుతాడు అని. అతనికి నిమిత్తం ఇలా తెలిసినప్పటి నుండి అతని నీవరణాలు అణిగిపోతాయి. ఏమిటి నీవరణాలు? రోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఇదే ఈ భాగం ఆరంభమైన నుంచి, ఈ భాగం ఏమిటి అంటే సమాధి భాగం ఆరంభమైన నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ధ్యానానికి కలిగే ఆటంకాలు అవి అణిగిపోతాయి. క్లేశాలు కూర్చుండిపోతాయి అంటే చలనము అణిగిపోతుంది, తొలగిపోతుంది. ఎరుక నిలిచి ఉంటుంది. చిత్తము ఉపచార సమాధితో ఏకాగ్రమై ఉంటుంది. చిత్తము ఉపచార సమాధిని పొందుతుంది. ఈరోజు ఇక్కడికి చాలు.